రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం. వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీం బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్నది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 33పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విద్యలో తెలంగాణ స్థానికత వివాదంపై కేసు ఆగస్టు 5న సుప్రీంకోర్టులో విచారణకైతే రాబోతోంది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం కూడా చర్చకొచ్చింది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి అంశం కావడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దీన్ని మంత్రివర్గంలో ప్రస్తావించారన్నమాట. ఇందులో చర్చించడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి స్థానికత అంశంపై చర్చించేందుకు ఆయన హైటెక్ సిటీలోని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇంటికి అయితే వెళ్ళారు. మంత్రి వెంట ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఉండడం అయితే జరిగింది. అసలు వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో చేరడానికి రాసే నీట్ పరీక్షకు ముందు వరుసగా 4 ఏళ్ల తెలంగాణలో చదివారనే ఇక్కడ స్థానికులుగా స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 19 జీవో ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణ స్థానికత కోటలో వైద్య సీటు పొందాలంటే వైద్య విద్యలో 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివి ఉండాలి. అంతకు ముందున్న స్థానికత ఉత్తర్వుల్లో 6 నుంచి 12 తరగతి వరకు మెజారిటీ విద్యను తెలంగాణలో చదివితే సరిపోయేదన్నమాట. దీన్ని మార్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఇక విద్యాశాఖలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా 6 నుంచి 12 తరగతి చదువుతున్న ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో తొలుత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు చదువునైతే చూస్తారన్నమాట. ఒకవేళ 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు చదువు తెలంగాణ లేకుంటే 6 నుంచి ఇంటర్ వరకు 7 ఏళ్ళలో 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవాలి. అంటే 6 నుంచి 9 వరకు 7 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్థానికులుగా పరిగణిస్తారు. వీరికి 80% సీట్లు కేటాయిస్తారు. అన్రిజర్వ్డ్గా పిలిచే స్థానికేతర కోట 15% రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో 3 కేటగిరీల వారు కూడా పోటీ పడతారు. వారిది వాదన. ఒకవైపు కోర్టులో తుది నిర్ణయం రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ ఆటంకం కలగకుండా ఉండేందుకు గత ఏడాది స్థానికత వివాదంతో కోర్టును ఆశ్రయించిన సుమారు 100 మందికి వైద్య విద్యలో సీట్లు కేటాయించారు. ఇది జరిగి ఏడాది గడిచింది. మళ్ళీ ఇప్పుడు అదే జీవోతో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో మరోసారి విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ వాసులైన వేరువేరు కారణాలతో ఇతర రాష్ట్రాల్లో 9, 10 తరగతులు చదివితే స్థానికత వర్తించడం లేదని, తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారన్నమాట. సో తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం 7 ఏళ్ల వ్యవధిలో గరిష్టంగా 4 ఏళ్ళు పరిగణలోకి తీసుకుంటే కొందరు విద్యార్థులు 4 ఏళ్ళు చదవకపోయినా 6, 7 లేదా 8, 9 తరగతులు ఇక్కడే చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాలతో వైద్య విద్యలో సీట్లు పొందుతున్నారని, అదే వ్యవహారం కాలేజీ వర్సిటీ పరిశీలనలో కూడా వెల్లడైందని చెబుతుంది. అందుకే తాము 9 నుంచి 12 తరగతులు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన అయితే తీసుకొచ్చామన్నారు. సో ఏదేమైనా సుప్రీంకోర్టులో కేసు అయితే ఉంది. ప్రభుత్వం మాత్రం దీనికే కట్టుబడి అయితే ఉందన్నమాట. అయితే విద్యార్థుల భవిష్యత్తుకు అయితే ఆటంకం లేకుండా చూసేందుకు అయితే ట్రై చేస్తామని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.